కర్ణాటక స్టేట్ హెల్త్ డిపార్ట్మెంట్ ఫుడ్ కలర్స్, ఆర్టిఫిషియల్ కలర్స్, చికెన్ కబాబ్స్ పైన, ఫిష్ పైన, వెజిటేరియన్ ఐటమ్స్ పైన ఈ ఆర్టిఫిషియల్ కలర్స్ వేస్తారు కదా, కంప్లీట్గా వీటన్నిటిని బ్యాన్ చేసేసింది. ముఖ్యంగా ఎల్లో అండ్ కార్మోజైన్ ఈ పదార్థాలతో కూడిన ఆర్టిఫిషియల్ కలర్స్ వీటిని కంప్లీట్గా బ్యాన్ చేసేసింది. 39 కబాబ్ శాంపిల్స్ కలెక్ట్ చేసి మరి స్టేట్ హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు కర్ణాటకలో ఈ నిర్ణయం తీసుకున్నారు. వాళ్ళ నిర్ణయం ప్రకారం ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా 2006, దానికి సంబంధించిన రూల్స్ 2011 ఇవన్నీ కూడా ఈ ఫుడ్ కలర్స్ వయోలేట్ చేస్తున్నాయని, దీనివల్ల హెల్త్ రిస్క్ చాలా ఉందని చెప్తున్నారు. ఎవరైతే దీన్ని వయోలేట్ చేస్తారో 7 సంవత్సరాల జైలు శిక్ష, దాంతోపాటు 10 లక్షల రూపాయల వరకు ఫైన్ ఉంటుందని చెప్పి కూడా ప్రకటించారనమాట. కర్ణాటకలో ఈ బ్యాన్ ఇది తొలిసారి కాదు. ఇంతకుముందు మనం గమనిస్తే కర్ణాటకలో రోడమైన్ బి అనే సబ్స్టెన్స్ని బ్యాన్ చేశారు. అది కార్సినోజెనిక్. ఎక్కువగా అది గోబీ మంచూరియా పైన, కాటన్ క్యాండీ పైన జల్లుతారనమాట. ఇవన్నీ కూడా బ్యాన్ చేశారు. కర్ణాటక గవర్నమెంట్ ఫుడ్ కలరింగ్ విషయంలో చాలా స్ట్రిక్ట్గా వ్యవహరిస్తోంది. సన్సెట్ ఎల్లో కలర్ అనేది ఆర్టిఫిషియల్ కలర్, ఆరెంజ్ ఎల్లో కలర్లో ఉంటుంది. అది క్యాండీస్ పైన, సాసెస్లో, బేక్డ్ గూడ్స్లో, అంటే రకరకాల బేక్డ్ ఫుడ్స్ ఉంటాయి కదా వాటి మీద, తర్వాత క్యాండ్ ఫ్రూట్స్ కలరింగ్ కూడా వాడతారు ఫ్రూట్ జ్యూసెస్కి. దాంతోపాటు కార్మోజైన్ ఈ కలరింగ్ ఏజెంట్ అనమాట. ఇది రెడ్ కలర్లో ఉంటుంది. ఇది రెడ్గా ఫుడ్ అట్రాక్టివ్గా ఉండడానికి వాడుతుంటారనమాట. రకరకాల ఫుడ్స్, ఇప్పుడు మంచూరియా పైన కానీ, చికెన్ 65 ఫిష్ మీద కానీ, లేదా రకరకాల వెజిటేరియన్ మంచూరియాస్ మీద కానీ ఈ కార్మోజైన్ వాడతారు. ఈ రెండు చాలా డేంజరస్, హార్మ్ఫుల్ అనమాట. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ప్రకారం ఆర్టిఫిషియల్ కలరింగ్ ఏదైతే ఉంటుందో ఇదంతా కూడా ఏ ఫుడ్ ఐటెంలో కూడా, ఫుడ్ కానీ బ్యూవరేజెస్లో కానీ 100 ppm కన్నా దాటకూడదు అనమాట. 2021లో యూనివర్సిటీ ఆఫ్ బర్క్లే అండ్ యూనివర్సిటీ ఆఫ్ డేవిస్ వాళ్ళ కథనం ప్రకారం ఫుడ్ కలరింగ్ ఏజెంట్స్ వల్ల పిల్లల్లో హైపర్ యాక్టివిటీ రావటం, వాళ్ళలో న్యూరలాజికల్ బిహేవియరల్ టెండెన్సీస్ మారటం ఇవన్నీ జరుగుతాయన్నమాట. ఇలాంటి ఇష్యూస్ కూడా చాలా వస్తాయి. న్యూరో బిహేవియరల్ ఇష్యూస్ కూడా వాళ్ళలో చాలా వస్తాయి. అదేవిధంగా సన్సెట్ ఎల్లో కలర్, దీనివల్ల ఎలర్జీస్ వస్తాయి, స్కిన్ ర్యాషెస్ వస్తాయి, బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ వస్తాయి, శరీరం ఉబ్బినట్టు అనిపిస్తుంది అనమాట, బ్రీతింగ్ డిఫికల్టీస్ వస్తాయి, ఆర్థరైటిస్ వచ్చే ప్రమాదం ఉంది. ఇలా చాలా ఉన్నాయన్నమాట. దాంతోపాటు ఫుడ్ కలరింగ్ ఏజెంట్స్ రోడమైన్ బి అనుకోండి, అది కార్సినోజెనిక్ అనమాట. సో చూడటానికి టేస్టీగా అనిపించే ఏజెంట్స్ అన్నీ కూడా, అట్రాక్ట్ చేయడానికి ఉన్న ఏజెంట్స్ అన్నీ కూడా ఈ కలరింగ్ ఏజెంట్స్ హెల్త్కి అసలు మంచివి కావు. కాబట్టి కర్ణాటక వీటిని బ్యాన్ చేసింది.